క్రీస్తునందు ప్రియులారా, మీకు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు. గత దినాలంతట్లో కూడా మనల్ని కంటికి రెప్పలే కాచి కాపాడి సంరక్షించి ఉన్నారు. ఈ యొక్క రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సందర్శించడంలో నేను మిక్కిలి సంతోషిస్తున్నాను. ఈ యొక్క రోజు మన యొక్క ధ్యానం ఏంటంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించినటువంటి దినాలలో ఆయన చేసినటువంటి ఉపదేశాలు, ఆయన పలికినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి పరిచర్య చాలా అపరితమైనదిగా ఉంది. పరిశుద్ధ లేఖనాన్ని మనము పరిశీలించి చూస్తూ ఉంటుండగా దేవునితో కూడా మనకున్నటువంటి సంబంధాన్ని గురించి బైబిల్ గ్రంథం చాలా ఎక్కువగా దాన్ని విషదకరచి మన కొరకు తెలియజేయడాన్ని మనము గుర్తించుకోగలుగుతాం. నిజమే. ఎందుకొరకంటే పరిశుద్ధ గ్రంథం మనం చదివినప్పుడు దేవుడు మనుషులతో కూడా సహవాసం చేయాలని, మనుషులను ప్రేమిస్తూ మన ఎడల ఆయన జాలిగలవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. నేటి క్రైస్తవంలో మరి మనము చాలా చక్కగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి మనకును ఉన్నటువంటి ఆ తత్సంబంధం ఎలాంటిది అనేటువంటి అంశం క్రింద ఈరోజు నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరట ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు నాయన. ఈ యొక్క మంచి ప్రభా సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము మీతో ఎటువంటి తత్సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ప్రభా అంశం ద్వారా మేము ధ్యానించుకొని ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోగలరని యేసు నా పేట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నట్టు మనము మామూలుగా ఈ యొక్క అంశాల గురించి ధ్యానించేటప్పుడు మొట్టమొదటిగా మనము దేవుని పిల్లలమై ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన సర్వమును కలుగజేసినటువంటి సర్వ జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు, అదృశ్యమైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు, ఆయన తరతరములు యుగయుగములు మారనటువంటి దేవుడు, సమస్తమును తన అధికారము క్రింద ఆధీనము క్రింద ఉంచుకున్నటువంటి ఆ గొప్ప దేవుడు మనలను ఆయన ప్రబోధించేటప్పుడు అంత గొప్ప దేవునికి బిడ్డలముగా మనలను ఆయన చూస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క పిల్లలము అనే విషయాన్ని మర్చిపోకూడదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. క్రీస్తునందు ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు, ఎన్నికలేని, ఎందుకు పనికిరాని, అయోగ్యులమైన పాప స్వభావము చేత నింపబడినటువంటి మానవులైన మనలను తన బిడ్డలుగా చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడడం మాత్రమే కాదు, దానికి ఆయన ఒకే ఒక షరతు మాత్రమే అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, తనను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా ఆయన యొక్క పిల్లలు అవడానికి వారికి అధికారం ఇచ్చాడట. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి తెలియజేసేటువంటి సత్యం ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా మారడానికి వేరే ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, ఎంతగానో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఎంతో త్యాగంగా ఏదేదో చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చాలా సింపుల్ గా, ప్రభా నీవు నా దేవుడవు, నేను నీ యొక్క బిడ్డను, నా యొక్క పాప జీవితంలో నుండి నన్ను విడుదల చేసి నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా అంగీకరించమని ప్రభుతో కూడా మనం చెప్తే, మన ప్రభు మనల్ని అంగీకరించి తన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు. ఆ ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా ఆయన యొక్క పిల్లలం అవడానికి మనకి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆలోచన చేయండి ప్రియులారా, మనము దేవుని అంగీకరించుట చేతనే ఆయనకు బిడ్డలుగా మార్చబడ్డాం. అంగీకరించామో లేదో ఆయన బిడ్డలైపోయాం. ఎంతో గొప్ప దేవుడు అండి. మన ఊహకి, మన యొక్క జ్ఞానానికి మించినటువంటి దేవుడు. మనము ఎంతగా ఊహించుకున్నా, ఎంతగా ఆయన గూర్చినటువంటి గొప్పతనాలు చెప్తూ ఉన్నా వాటన్నిటికి కూడా ఆయన అతీతుడైనటువంటి దేవుడు.
వాటి ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. వాటి ద్వారా మనము దేవుణ్ణి ఎంత గొప్పవాడో వర్ణించలేమండి. 1000 నాలుకలు కూడా చాలు దేవుని యొక్క నామాన్ని వర్ణించడానికి, ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి. అంత గొప్ప దేవుడు ఎన్నిక లేని మనలను తన యొక్క బిడ్డలుగా మార్చుకున్నాడు. తన బిడ్డలుగా అవడానికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చింది ఎందుకు అంటే మనల్ని నడిపించడానికి. ఒక బిడ్డ తన తండ్రి చేత నడిపింపబడమే ఆ బిడ్డకి ఘనత, గౌరవం. అదే రీతిగా దేవుడు మనల్ని తన బిడ్డగా మార్చుకొని మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలలో మీరు కానీ గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుండి 21 వచనాలలో మీరు కానీ గమనిస్తే అక్కడ ఇలా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి పిల్లరా, దేవుణ్ణి అంగీకరించడం ద్వారా ఆయన కుమారులుగా మార్చబడినటువంటి మనలను దేవుడు నడిపించాలా అని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని నడిపిస్తే దేవుని ఆత్మ ఎందరిని దేవుని ఆత్మ చేత నడిపబడతారో వారందరూ ఆయన యొక్క కుమారులు అంటారంట. ఎందుకంటే ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి, మనము పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వైపు మొరపెట్టేటప్పుడు ఆయన మనకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఆయన తండ్రి మనం బిడ్డల మనడం మాత్రమే కాదు, మనకు ఆయన దత్తపుత్రాత్మను అనుగ్రహించి ఉన్నాడు. తన బిడ్డలుగా మనల్ని స్వీకరించి ఉన్నాడు ప్రభు. ఆయన మనము తండ్రి అని మొరపెడుతూ ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తూ ఉన్నాం. మన తండ్రి పరలోకమునందు ఉన్నాడు గనుక ఆయన తండ్రి, మనము ఆయన యొక్క బిడ్డలం అనేటువంటి ఆ తత్సంబంధమే ఈ లోకంలో మనము క్రైస్తవులుగా జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమై ఉన్నదని మనము గుర్తెరగాల. తర్వాత వాక్యం చెప్తుంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ చెప్తా ఉంది, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని పిల్లవి, నువ్వు దేవుని బిడ్డలవు కనుక నువ్వు ఈ రీతిగా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా మాట్లాడాలి అని అక్కడ వాక్యం చెప్తుంది. మనం పిల్లలమైతే వారసులం. అంటే ఊర కాదండి, మనం వారసులం. దేనికి వారసులము? అనగా దేవునికి వారసులం. మరి ఈ లోకంలో వారసత్వం అనేది సమస్తమైనటువంటి అధికారానికి ఇస్తుంది. ఈ లోకంలో గానీ లేకపోతే ఎక్కడైనా వారసత్వం అనేది ఏంటంటే తండ్రి ఏదైతే ఉందో, తండ్రికి ఏ ఘనత అయితే ఉందో ఆ ఘనత కుమారునికి తగిద్ది. మనం సహజంగా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే మనం వెళ్ళలేకపోయాం అనుకోండి, మన బిడ్డలను పంపిస్తాం. ఎందుకని? మనకున్న విలువ, మనకున్నటువంటి ఘనత మన బిడ్డలకు కూడా లభిస్తుంది. అప్పుడు దేవుడు ఈ లోకంలో తన సేవకులుగా, తన బిడ్డలుగా, ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఉంచి ఉన్నాడు అని అంటే మనము ఆయన యొక్క వారసులం. ఆయన వారసత్వంలో ఉన్నటువంటి మనము ఆయన బిడ్డలముగా ఈ లోకములు నిలబడినప్పుడు వారు మనకున్నటువంటి తెలివి, జ్ఞానము, అందము, హోదా వీటిని బట్టి జనులు మనల్ని గౌరవించడం లేదు. వీటిని బట్టి మనకి మర్యాదలు ఇవ్వడం లేదు. వీటిని బట్టి జనులు మనల్ని ప్రేమించడం లేదు. మనము దేవుని వారసులమని, దేవుని యొక్క పిల్లలమని, దేవునిలో ఉన్నటువంటి నీతి, దేవునిలో ఉన్నటువంటి పవిత్రత, దేవునిలో ఉన్నటువంటి ఖ్యాతి, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనమే మనలో కూడా, ఆయన బిడ్డలమైన మనకు కూడా అది పొందినట్లుగా, అది దొరికినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి అందజేస్తూ ఉంది. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల మనము క్రీస్తుతో కూడా వారసులం. ఆయన ఘనతకు మాత్రమే కాదు, ఆయన శ్రమలకు కూడా మనమే వారసులము. ఎందుకంటే మనము దేవుని యొక్క పిల్లలము. వాక్యం చెప్తుంది, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపులో ఉన్నటువంటి ఈ శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఇవన్నీ ఒక లెక్కే కాదండి. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క కరోనా ద్వారా వచ్చినటువంటి పాండమిక్, ఇప్పుడు మనం ఉన్నటువంటి యొక్క శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, అలా దారికి పోతూనే ఉంటాయి.
అలా తొలగిపోతూనే ఉంటాయి. కొండంత కష్టాలు వచ్చినా, కొండంత గొప్ప ఆపదలు ఇవి వచ్చినా అవన్నీ ఏమి లేకుండా పోతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి దేవుని యొక్క బిడల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుటకు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి ప్రియారా, ఇక్కడ ఈ యొక్క సృష్టి దేవుని పిల్లలమైనటువంటి మనము పొందబోవు మహిమ స్వాతంత్రమును కొరకు అది ఎదురు చూస్తూ ఉందట. అప్పుడు మనం దేవుని యొక్క పిల్లలము గనుక మనము దేవుని యొక్క బిడ్డలముగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవునికి మనకున్న సంబంధం, ఆయన యొక్క వారసులం, ఆయన ఖ్యాతికి మనం వారసులం, ఆయన మహిమకు మనము వారసులం, ఆయన అధికారమునకు మనము వారసులం, ఆయన యొక్క పవిత్రతకు మనము వారసులం, ఆయన పరిశుద్ధతకు మనము వారసులం, ఆయన యొక్క నీతి కలిగిన జీవితానికి మనమే వారసులం. ఎప్పుడు కూడా తండ్రి ఇలాగా తన యొక్క బిడ్డలు నడుచుకునేటప్పుడు తండ్రికి ఘనత, గొప్పతనం కలుగుతుంది. అప్పుడు దేవునిని పోలి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఈ లోకములో నీతి కలిగిన వారముగా, దేవునికి ఇష్టముగా, పవిత్రులముగా మనం జీవించినప్పుడు మనం చెప్పుకోవచ్చు, ఇది మా యొక్క తండ్రి యొక్క గుణము అనేది మనం చెప్పాలి. తండ్రి గుణాలు ఎలా బిడ్డల్లోకి అలాగే వస్తాయో, వారి యొక్క గుణాలు ఎలా వాళ్ళు అవలంబిస్తారో అదే రీతిగా దేవుని యొక్క గుణగణములు మనలోనికి రావాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో మీరు కానీ గమనించినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడి ఉండడాన్ని మనం గమనించగలుగుతాం. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద మనము ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకొని ఉన్నాము. ఇందులో యేసును ధరించుకున్న వారు అంటే ఆయన బిడ్డలము అనేప్పుడు అక్కడ ఏమి లేదు అనే దాని విషయాన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇందులో యూదుడని గాని దేశస్థుడని లేదు, అంటే దేశ వ్యత్యాసం లేదు. తర్వాత దాసుడని స్వతంత్రుని వ్యత్యాసం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, స్త్రీ పురుషుడనే వ్యత్యాసం కూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనమందరము కూడా క్రీస్తులో ఒకటై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని బిడ్డలము అని చెప్పినప్పుడు ఏ భేదం లేదండి. ఒక తల్లిదండ్రులకి ఒకవేళ 4, 5, 6 బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ బిడ్డల్లో ఒకవేళ వయసు వ్యత్యాసం ఉండొచ్చేమో, ఒకళ్ళు ముందు పుట్టి ఉండొచ్చు, ఒకళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా పుట్టి ఉండొచ్చు. అంతేగాని వారిద్దరికి వారసత్వం ఒకటే, వారి ఇరువురికి ఉన్నటువంటి హక్కు ఒకటే, తల్లిదండ్రులు వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమ ఒకటే, వారిని ఆప్యాయత ఒకటే. అప్పుడు ప్రభు అంటున్నాడు, యూదుడు గ్రీకు దేశస్తులని, స్వతంత్రులని, దాసులని ఏ వ్యత్యాసం లేదు, స్త్రీ పురుషులనే వ్యత్యాసం కూడా లేదు. మనమందరము కూడా ఒకటే. అప్పుడు దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనకి దేవునికి ఎప్పుడు సంబంధం పెంపొందించబడుతుందంటే, ఏ ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు తన బిడ్డలుగా చేసుకుని ఉన్నాడు. అదే రీతిగా ఏ భాష వారైనా, ఏ యొక్క ప్రాంతపు వారైనా, ఏ కులము వారైనా, ఏ దేశస్థులైనా, ఏ యొక్క సంస్కృతికి అలవాటు పడిన వారైనా అక్కడ వ్యత్యాసం ఏమీ లేదు. నువ్వు దేవుని అంగీకరిస్తే నీవును అతనును అందరూ ఒకటే. సంఘం అని చెప్పినప్పుడు అక్కడ పలు రకరకాలైనటువంటి మనుషులు రక్షించబడతారు, పలు రకాలైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వారు వస్తున్నారు. మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలమే. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఏ భాషలో మాట్లాడినటువంటి వారమైనా దేవుని బిడ్డలం. అప్పుడు అలాంటి మనస్తత్వం మనలో ఉంటే దేవునిలో ఏ రీతిగా ఏ భేదం లేకుండా ఆయన అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు, అందరూ సమానులని చెప్తున్నాడు. అదే రీతిగా మనలో ఏ భేదం లేకుండా, ఒకవేళ హెచ్చు తగ్గులు లేకుండా, ధనాన్ని బట్టి గాని, వారి యొక్క చదువుని బట్టి గాని, హోదాని బట్టి గాని ఏ యొక్క హెచ్చు తగ్గులు లేకుండా మనమందరము సమానులమైనటువంటి ఆలోచన కలిగిన వారముగా ఉంటే మనము దేవుడి యొక్క బిడ్డలమనే విషయాన్ని మర్చిపోకూడదు.
దేవుడు తన యొక్క బిడ్డలుగా మనల్ని ఆయన చేసి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. చాలాసార్లు ఒక విషాదకరమైనటువంటి కార్యం ఏంటంటే, రక్షించబడి దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ప్రత్యేకించి ఒక స్థలంలో ఉంచిన తరువాత కూడా మనలో ఆ భేదాలు పోలేదు. ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు, కుల భేదాలు, ఇంకను చెప్పాలంటే వయసు భేదాలు, ముందు రక్షించబడినటువంటి సీనియారిటీ జూనియారిటీ అనేటువంటి వ్యత్యాసం, ఇంకా కొన్ని సంఘాలలో అయితే స్త్రీలను కనీసం ఒక మనుషులుగా కూడా భావించినటువంటి ఒక స్థితి, వారికి ఏమి తెలియదు, మగవారే అన్ని పత్రాలు చేయాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఇంకా వారు దేవుని బిడ్డలు అవడానికి దేవుడు అవకాశాలు ఇచ్చినా దానిని వారు సద్వినియోగం చేసుకోలేదనే మనం చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేసేటువంటి సత్యం ఏంటంటే, మనము అందరము సమానులం. నీవైనా దేవుని బిడ్డవే, నేనైనా దేవుని బిడ్డనే. మనకందరి కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారి కల్వారి శిలువలో మరణించి శిలువ రక్తాన్ని కార్చి మనల్ని విమోచించి ఉన్నాడు. కాబట్టి ఆ విమోచనలో ఏ భేదం లేదు, బాప్తీసం తీసుకునే దాంట్లో ఏ భేదం లేదు, దేవుని ఆరాధించేటప్పుడు ఏ భేదం లేదు. మరి కొన్నిసార్లు ఆ యొక్క భేదాలను సృజించేది సాతానుడు. వాడు మనల్ని ఏ రీతిగానైనా సరే దేవుని ఎడల నుండి తొలగించాలని ఇష్టపడుతున్నాడు. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనము దేవుని యొక్క పిల్లలం. ఎందుకు మనం దేవుని పిల్లలం, ఏ వ్యత్యాసం లేదని ఎందుకు అంటున్నాడండి అంటే, యోహాను దానికి మంచి వివరణ ఇస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మీరు గమనించినట్లయితే ఆ వివరణ ఇలా వ్రాయబడి ఉంది. 1-2 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. యేసు ప్రభుని లోకం ఎరుగలేదు కనుక అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఈ మాట మీ యొక్క పరిశుద్ధ లేఖనంలో బాగా గుర్తించుకోనండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, ఇంకా ఏమవుతామో మనకు తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక, ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అంటే ఆయన ఎలా ఉన్నాడంటే, ఏ భేదము లేని వాడిగా పవిత్రుడిగా ఎలా యేసు ప్రభు వారు ఉన్నారో అలాగే నువ్వు నేను మనము అందరం ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని పిల్లలుగా మార్చబడడం అనేది చాలా సులభమైనది, కానీ అలా జీవించడం అనేది దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, మనము ఆయన పిల్లలమై ఉన్నాము కనుక మనం ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆయన మహిమ స్వరూపిగా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి వారిగా ఉన్నారు. ఆయన పరిశుద్ధుడని దేవదూతల చేత ఆయన కొనియాడబడుచున్నటువంటి దేవుడు. ఆయనకున్నటువంటి ఆ ఘనత, ఆయనకున్నటువంటి ఆ యొక్క స్వారూప్యం, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ, ఆయనలో ఉన్నటువంటి ఆ ఘనత దేవుని బిడ్డలమైనటువంటి నీకు నాకు మనకి దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధం సాధారణమైనది కాదు. ఎన్నిక లేని మనము, మట్టి పురుగుల లాంటి మనము, పేడ పురుగు లాంటి మనలను, ఎన్నిక లేని మనలను దేవుడు తనకు సమానముగా, తనకి ఈక్వల్ గా, తన యొక్క మహిమకు తగిన మహిమను మనకి ఇచ్చి ఆయన తన యొక్క బిడ్డలుగా మనల్ని మార్చి ఉన్నాడు. ఇందులో మనం నాకంటే నువ్వు గొప్ప, నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు తక్కువ, నీకంటే నేను ఎక్కువ అనేటువంటి ఆలోచనతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము ఈ రీతిగా పాడు చేసుకుంటూ ఉన్నాం. దేవుని దృష్టిలో ఎవరు గొప్ప లేదు, ఎవరు తక్కువ లేదండి. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. స్త్రీ పురుషుడనే భేదమే లేదు. నువ్వు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, దేవుని దృష్టిలో ఒకటే, అక్కడే వ్యత్యాసం లేదు. మరి దేవుని దృష్టిలో స్వతంత్రుడని యూదులనేటువంటి దాసులైనటువంటి వ్యత్యాసం లేదు. అక్కడ యూదులని గ్రీకు దేశస్తులైనటువంటి వ్యత్యాసం లేదు. ఏ వ్యత్యాసం లేదు. అందరూ సమానులమే. ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలు అవ్వడానికి వారికి అధికారం ఇచ్చి ఉన్నారు. దేవుని ఆత్మ తామే ఆయన బిడ్డలముగా, ఆయన పిల్లలమని మనల్ని గురించి మన మనసాక్షితో మనకి సాక్ష్యం ఇచ్చేవాడనై ఉన్నాడు. ఆయన పిల్లలమైతే ఆయనకు పొందేటువంటి మహిమ దేవుడు మనకి ఇస్తాడు. ఆయన పొందినటువంటి శ్రమలలో మనము వారసులముగా మార్చబడుతూ ఉన్నాం. ఈ నేడు మనము సహించేటువంటి ఈ యొక్క శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా
గొప్పవి కాదు. ఎందుకంటే రాబో మహిమలో ఇవన్నీ ఎన్నదగినవి కావు అని దేవుని యొక్క భక్తులు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పిల్లారా, మనకి దేవునికి ఉన్న సంబంధం, మనము దేవుని యొక్క బిడ్డలము, ఆయన యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. రెండవదిగా బైబిల్ గ్రంథం చెప్పేటువంటి ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. రెండవది, మనమందరం ఎవరమండి అంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క దాసులము అని వాక్యం చెప్తుంది. ఒకటి, ఆయన పిల్లలము. ఆయన పిల్లలము కదా అంటే పిల్లలు ఎంతవరకు దాసులు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు ఎప్పుడైతే ఎదుగుదలలోనికి వస్తారో అంతవరకు ఆ యొక్క బిడ్డ దాసులనే ఎంచబడతాడట. దాంట్లో ఎలాంటి సందేహం లేనే లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలలో మనం గమనిస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు, ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. స్వతంత్రుడై ఉండి మనల్ని దేవుడు తన యొక్క బిడ్డలుగా స్వతంత్రులుగా చేసినాడు గనుక మనము క్రీస్తునకు దాసులము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుని ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. చూడండి ప్రియులారా, వాక్యం చెప్తుంది మనము క్రీస్తునకు దాసులమై ఉన్నాము. మనం దేవుని యొక్క దాసులం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే మనము క్రీస్తులకి దాసులము. చూడండి, మరియా దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడేటప్పుడు ఆమె చెప్తుంది, నీ దాసురాలునైన నేను అని అంటుంది. ఆమె ఒక దేవునికి లోబడి నడుచుకున్నటువంటి ఒక తల్లి. ఆ యొక్క యవ్వన ప్రాయంలో ఉండేటప్పుడే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దీన స్వభావాన్ని, దీనత్వముతో కూడినటువంటి మాటల్ని మనం పరిశీలిస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం, 1:38లో మీరు గమనించండి. అక్కడ ఉంది, మరియా ఏమంటుందంట, 8, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. దాసురాలు అనేటప్పుడు, దాసుడు అన్నప్పుడు ప్రభు యొక్క మాట ప్రకారంగా మన జీవితంలో కార్యములు జరుగునట్లుగా ఆయనకు సంపూర్తిగా మనలను సమర్పించడమే దాసత్వానికి లోబడిన వారము అని ఈ లోకానికి తెలియజెప్పేటువంటి కార్యం. నీవు నేను మనము దేవుని యొక్క దాసులము, దాసురాండ్రము. ఈ దాసురాండ్రమైనటువంటి మనము ఆయన చెప్పినట్లుగా, ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో జరుగునట్లుగా మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనించండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. చూడండి, మనము స్వాతంత్రులము, మనం దాసులము అయినా దేవుడు మనకు దాసులైన మనకు ఆయన స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రులై ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగింపక దేవునికి వారసులమని దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మనం దేవునికి దాసులమని లోబడి ఉండాలి. 17వ వచనం చెప్తుంది, అందరిని సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించండి. క్రీస్తు ప్రియులారా, వాక్యం చెప్తుంది మనం దేవునికి దాసులముగా ఉన్నాం. ఆయన దాసులమైనటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనము దుర్వినియోగం చేయకూడదు. దాని సరైన రీతిలో మనం ఉండాలి. మునుపు మన యొక్క జీవితం ఎలా ఉంది? బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 6:17లో మనము ముందు పాపానికి దాసులమై ఉన్నాము అని చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే మనము ధర్మశాస్త్రానికి దాసులముగా ఉన్నాము అని వాక్యం చెప్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూస్తే మనము మనుషులకు దాసులుగా ఉన్నాము అని వాక్యం చెప్తుంది. తరువాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు గమనిస్తే లోక సంబంధమైనటువంటి మూల పాఠాలకి లోబడి
దాసులముగా మనము ఉన్నాము అని, మూల పాఠాలకి దాసులుగా ఉన్నామని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మీరు గమనిస్తే మద్యపానమునకు దాసులై ఉన్నారు అని చెప్తూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై అని అంటున్నాడు. అంటే మునుపు మన నానా విధమైనటువంటి దురాశలకు భోగాలకి దాసులమై ఉన్నాం. 6వదిగా. 7వది వాక్యం చెప్తుంది భ్రష్టత్వానికి దాసులమంట. మునుపు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో భ్రష్టత్వానికి దాసులమై ఉన్నామని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. 2:19 తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకని దేవుని వలన జయింపబడును దానికి దాసుడు కదా. అప్పుడు మునుపు మన జీవితంలో పాపం మనల్ని జయించింది, పాపానికి దాసులమై ఉన్నాం. ధర్మశాస్త్రం మనల్ని జయించింది, ధర్మశాస్త్రానికి మనము దాసులమై ఉన్నాం. పూర్వం మనుషులను మనల్ని జయించారు కనుక మనుషులకు దాసులమై ఉన్నాం. 4వదిగా ఈ లోకం మనల్ని జయించింది కనుక లోక సంబంధమైన వాటికి దాసులమై ఉన్నాం. పూర్వము చెడు అలవాటైనటువంటి మద్యానికి మనము దాసులై ఉన్నాము కనుక అప్పుడు దానికి మద్యానికి మనకు దాసులమై మారాం. పూర్వము మనలను నానా విధమైన దురాశలు భోగములు మనల్ని జయించాయి కనుక వాటికి దాసులమై ఉన్నాం. భ్రష్టత్వము గెలిచినది కనుక భ్రష్టత్వానికి దాసులమై ఉన్నాం. క్రీస్తు ప్రియులారా, మునుపు దేటివేటిగో నానా విధమైనటువంటి భోగములకు దాసులమైన మనలను ప్రభు తన బిడ్డలుగా మార్చి తన యొక్క వారసత్వాన్ని మనకు అనుగ్రహించి తనకు సమానమైనటువంటి మహిమను మనకు అనుగ్రహించి తనతో కూడా కూర్చోబెట్టుకునేటువంటి భాగ్యాన్ని ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన తన బిడ్డలుగా మనల్ని మార్చి ఉన్నాడు గనక నేడు మనము ఎట్టి స్థితిని కలిగి ఉండాలట, క్రీస్తునకు దాసులమైనటువంటి ఆ యొక్క మనసత్వాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ప్రభువా, నేను ఈ దాసులను నీ చిత్తానుసారంగా నా జీవితంలో జరిగించు ప్రభువా అని చెప్పాలంట. ఎందుకంటే అందుకే మనం ముందుగా చదివాం కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది, సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవునితో కూడా సహవాసం కలిగి ఉండాలి. దేవుడితో తత్సంబంధం కలిగి ఉండాలి అంటే నేను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు స్వతంత్రులై ఉండి పిలువబడివాడు క్రీస్తునకి దాసుడని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి దాసులమైనటువంటి మనం ఆయనకి ఇష్టలుగా జీవించడమే దేవుడు మన ఎదురు చూసేటువంటి కార్యం. వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మనం మునుపు మన జీవితం ఎలా ఉందో అయితే ఇప్పుడైతే మనం దేవునికి దాసులంగా ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరికి దాసులు ఉన్నావు? మనుషులకు దాసులు ఉన్నావా? ఇంకా నువ్వు పాపంలో జయించకుండా పాపానికి దాసులు ఉన్నావా? ఇంకా ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రానికి దాసులు ఉన్నావా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలకి ఇంకా కూడా పారంపర్య ఆచార అలవాట్లకి ఇంకా నువ్వు లోబడి వాటికి బానిసై ఉన్నావా? లేకపోతే చెడు అలవాట్లైనటువంటి మద్యపానం లాంటి చెడు అలవాట్లకి నువ్వు ఇంకా బానిసై దానికి దాసులై ఉన్నావా? లేకపోతే నానా రకమైనటువంటి దురాశలకి భోగాలకి అలవాటు పడి వాటికి దాసులై ఉన్నావా? లేకపోతే భ్రష్టత్వానికి దాసులై ఉన్నావా? దేనికి దాసులై ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ దాసత్వంలో నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో పాపం అనేటువంటి దాసత్వంలో నుంచి విడిపించడానికే ఆయన మన కొరకు కల్వారి శిలువలో మరణించాడు. నువ్వు ఇంకా కూడా పాపానికి లోకానికి దాసులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. క్రీస్తు దాసులముగా ఈ లోకములో పిలువబడాలనేది దేవుడు మన ఎడల ఎదురు చూసేటువంటి కార్యం. దేవుడు మన ఎడల ఎదురు చూసి మనలను ఆ రీతిగా ఆయన నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి దురలవాట్లు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచనలు, వీటన్నిటినీ కూడా మాని దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో జీవించడానికి నువ్వు దేవునికి సమర్పించుకుంటే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలుగు చేస్తుంది.
దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని పెంపొందింపజేస్తుంది. దేవునితో నీకు ఉన్నటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని నువ్వు పెంపొందించుకుంటే ఆయన పోలి మారుతావు, ఆయన వల్లనే మారుతావు. ఆయనతో ఉంటుంది, ఆయనతో కూడా మాట్లాడుతూ, ఆయనతో కూడా సంబంధం కలిగి, ఆయనతో కూడా సహవాసాన్ని కలిగి ఉంటే ఆయనను పోలినటువంటి గుణగణాలు నీలోకి రావడానికి అది దారితీస్తుంది. నీలో ఉన్నటువంటి చిన్న చిన్న పాప తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా మరుగైపోతాయి. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. అయితే నీలో ఈ దాసత్వంలో నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచన రావాలి. దేవునికి మనకున్న సంబంధం అదే. చివరిగా మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే చాలా మనకందరికి బాగా బాటంగా తెలిసినటువంటి ఒక విషయం. ఆయన మన కాపరి, మనము ఆయన యొక్క గొర్రెలం, ఆయన మేపేటువంటి గొర్రెలము అని దేవుని వాక్యంలో చాలా మంది భక్తులు తమను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ మాటలు చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం కానీ పరిశీలిస్తే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, తన ప్రాణాన్ని పెడతాడు అని వాక్యం చెప్తుంది. తర్వాత జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, యేసు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక మంచి రిలేషన్షిప్ గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను మంచి కాపరిని, మీరు నా యొక్క గొర్రెలు అని అంటున్నాడు. సహజంగా బైబిల్ గ్రంథం అంతట్లో మనం గమనిస్తే ఇశ్రాయేలీల్ని గొర్రెలకు పోల్చి అనేక సార్లు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దావీదు గొర్రెల కాపరి అయినా ఆయన తన్ను కూర్చి చెప్పుకునేటప్పుడు యెహోవా నా కాపరి, నేను ఆయన యొక్క గొర్రెను అని అంటున్నాడు. కోరేసుని గూర్చి ప్రభు చెప్పేటప్పుడు నా మంద కాపరి అని అంటున్నాడు. ఈ రీతిగా రకరకాలుగా అంటే కాపరి అనేటువంటి యొక్క మాటని బైబిల్ గ్రంథంలో అధిపతులకు, రాజులకు, నడిపింపబడే వారికి, నాయకులకు ఈ యొక్క పేరు వర్తిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో వాటిని చూస్తూ ఉన్నాం. అంటే రాజులుగా ఉన్నవారు కూడా తమను కాపరులని చెప్పుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా సహజంగా యూదుల యొక్క అలవాటు గొర్రెలు మేపడం. ఈ గొర్రెలు మేపడం అనేది వాళ్ళ యొక్క వృత్తిగా ఉండేది. అనేకమైనటువంటి వృత్తులు చేసేవారు. అందులో ఒకటి ఈ యొక్క గొర్రెల పెంపకం అనేది మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం దినాల్లో నుంచే మనం ఆ యొక్క మాటని తరచుగా చదువుతూ ఉండొచ్చు. ఇంకా దానికంటే ఇంకా పూర్వం పోవాలంటే మరి ఆదాము హవ్వ కుమారులైనటువంటి కయ్యను ఏబేలు కూడా తన యొక్క గొర్రెల మందలో నుండి తీసుకుని వచ్చి ఆ ఏబేలు తన యొక్క బలిని అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ మొదలుకొని ఆది కాండంలో మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు గొర్రె పిల్ల లేక గొర్రె అనేటువంటి మాటలు అనేక సార్లు ప్రస్తావించబడి జనాలకి మంచిగా అలవాటైనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలలో 23వ కీర్తన మనం కానీ చదివితే ఆ కీర్తన అంతా కూడా మరి ఒక కాపరి గొర్రెలకు ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని గురించి చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమంటున్నారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి ఆ యొక్క 11వ వచనంలో ఏమంటాడంటే యోహాను సువార్తలో మంచి కాపరి తన యొక్క గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని చెప్పి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే గొర్రెలకైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు. గొర్రెలైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభుల వారే. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు. ఎందుకోసం తన ప్రాణాన్ని పెట్టారు అంటే మనల్ని విమోచించడానికి కోసం తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా ఆయన చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఈ యొక్క గొర్రెలుగా దేవుడు తన యొక్క బిడ్డలను చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే 3-4 వచనాలలో మీరు కానీ గమనిస్తే అక్కడ మనకందరికి సుపరిచితమైనటువంటి ఒక మాట ఉంది. ఏముందంటే 3వ వచనంలో ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. అంటే
ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. మీరు గమనిస్తే ఎద్దుకి గాడిదకి ఉండే తెలివి కూడా గొర్రెకి లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి ఎరుగును. ఎందుకంటే మీరు ఒకవేళ గాడిదని గాని ఎద్దుని గాని ఎక్కడైనా వదిలేస్తే అవి ఇంటికి వచ్చేస్తాయి తరచుగా. కానీ గొర్రెలుగా మాత్రం ఎక్కడైనా వదిలేస్తే అది తిరిగి రాదు. ఎందుకంటే గొర్రె కంట 150 అడుగులకి దూరం నడిచేది మాత్రమే జ్ఞాపకం ఉంటుందంట. దానికి తర్వాత దానికి ముందు చూపు ఉండదంట. దాని తర్వాత అది వచ్చిన స్థలాన్ని కూడా మర్చిపోద్దంట. అందుకే గొర్రెలు మాత్రం ఏం చేసేవాళ్ళంటే చాలా జాగ్రత్తగా మేపేవారు. ప్రభు ఎందుకు మనల్ని ఆ మాట అంటున్నాడు, నేను కాపరిని మీరు గొర్రెలు అంటున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. గొర్రెకి యోచించే శక్తి లేదు, తెలివి లేదు అనమాట. కాబట్టి అది ఏం చేయలేదంటే ఒక గాడిదైనా తిరిగి వచ్చేస్తుంది, కానీ గాడిద యొక్క గొర్రె మాత్రం రాదు. అందుకే నా దేవుడైన యెహోవా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని గొర్రెగా ఈ లోకానికి మనల్ని విమోచించడానికి ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన మనకి కాపరిగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మనకి యోచించేటువంటి ఆలోచన చేసేటువంటి ఆ యొక్క శక్తి లేదు, తెలివి లేదు. కాబట్టి పాడైపోతా ఉన్నాం. జనులు నేటి దినాలు మీరు గమనించవచ్చు, అనేక మంది ఆలోచన చేసేది లేదు. ఆలోచన చేయకుండా తమ జీవితాలు పాడు చేసుకునేటువంటి వారు బోల్డ్ అంతమంది ఈ లోకమందంతట్లో కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, అప్పుడు ఈ యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నేను మంచి కాపరిని. కాబట్టి ఈ గొర్రెలకి యోచించే తెలివి లేనటువంటి స్థితిలో ఉన్నాయి గనుక వాటి కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవునికి మనకున్న సంబంధం ఏంటి అంటే మనం గొర్రెలమని ఒప్పుకోవాలా. కానీ మనం చాలాసార్లు గొర్రెలమని చెప్తాం, కానీ ఆ యొక్క మరి గొర్రె చర్మానికి కప్పుకున్న తోడేళ్ళు లాగా ఉండకూడదు. గొర్రెలమని చెప్పుకుంటారు కానీ క్రూక్డ్ మైండ్ ఉంటుంది. గొర్రెలని చెప్పుకుంటారు కానీ అది గొర్రెకున్న స్వభావం కానీ గొర్రెకున్న వెర్రితనం కానీ వాడికి ఉండదు. కపటము, ద్వేషము, పగ, ఈర్ష ఇవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. మళ్ళీ గొర్రెని చెప్పుకుంటే ఎలాగండి? యెహోవా నా కాపరి చెప్పుకోవడంలో అర్థం లేదు. యెహోవా నా కాపరి అంటే మనం ఆయన గొర్రెలము. గొర్రె యొక్క స్వభావం మనలో ఉండడం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మంచి కాపరి కనుక తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, రెండవదిగా గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. చూడండి పిల్లారా, యేసు పునరుద్ధానుడై సజీవుడైనటువంటి గొప్ప కాపరి అని ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన ఎలాంటి కాపరి అట? పునరుద్ధానుడైనటువంటి వాడు. పునరుద్ధానుడు అనగా మరణమును జయించిన వాడు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు మన కాపరి. ఆయన పునరుద్ధానుడైనటువంటి గొప్ప కాపరి, మరణాన్ని జయించినటువంటి వాడు, పాతాళమును జయించినటువంటి కాపరి, నిన్న నేడు ఏకరీతిగా సంచారం చేసేటువంటి కాపరి, గొప్ప కాపరి మనకు ఉన్నాడు. ఆయన మనలను కూడా సజీవులుగా చేస్తాడు. ఒకడు క్రీస్తునందుండి మృతుడైన ఎడల వాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? మృత్యువు అనేది మనలను జయించినది కాదు, మన ఆరాధించే మన ప్రభు అయిన యేసు మరణమును జయించిన వాడు గనుక ఆ యొక్క మరణాన్ని మనము కూడా జయించగలము అనే నిరీక్షణను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. గొప్ప కాపరి అంటే ఆయన మరణమును జయించి సజీవుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి వాడు. ఆయన తన రక్తముతో మనతో చేసినటువంటి నిబంధనను బట్టి విమోచన ప్రజలమైనటువంటి మనలను
దేవుని బిడ్డలుగా మెలుగుచున్నటువంటి మనలను ఆయన సజీవులుగా లేపడానికి శక్తిమంతుడు. చావనై ఉన్నటువంటి వాటిని బ్రతికింపడానికి ఆయన మరి సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఎన్నటికి జీవించుచున్నటువంటి దేవుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. యేసు ప్రభుల వారు ఆయన కాపరి, మనం ఆయన యొక్క గొర్రెలం. ఆయన సజీవుడు, ఆయన జీవాన్ని కలుగ చేయవాడు, మనలో జీవాన్ని పుట్టించేవాడు కూడా ఆయన అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ యొక్క కాపరి అయినటువంటి మనల్ని జయించడం మాత్రమే కాదు, మన కొరకు తిరిగి రానయ్యున్నటువంటి దేవుడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి మరలా తిరిగి రానయ్యున్నటువంటి ప్రధాన కాపరి ఉన్నాడు. తిరిగి రానయ్యున్నటువంటి ప్రధాన కాపరి ఆయన వచ్చినప్పుడు వాడవారిని మహిమ కిరీటాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన మంచి కాపరి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన గొప్ప కాపరి పునరుత్థానుడై లేచి సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా తిరిగి రానై ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను మనలను ఆయన తనతో కూడా చేర్చుకోవడానికి, ఆయన యొక్క రెండవ రాకడలో ఆయనతో కూడా మహిమ సంఘముగా మనం ఎత్తబడడానికి కోసం, ఆయనతో కూడా నిత్యం ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పొందుకోవడం కోసం మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన కాపరిగా తిరిగి రానై ఉన్నాడు. ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనతో కూడా చేరుతామనేటువంటి ఆ నిరీక్షణ కలిగిన వారముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనకి దేవుని కూడా సంబంధం లోకస్తులుగా అన్యులుగా ఉన్నటువంటి మనలను తన బిడ్డలుగా మార్చే అధికారం ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పాపానికి, ఈ లోకంలో నానా విధమైనటువంటి దుష్టత్వానికి, భోగములకు బానిసలమైనటువంటి మనలను ఆయన క్రీస్తు దాసులుగా మార్చి ఉన్నాడు. ఈ లోకంలో వెర్రివారముగా, వివేచన లేని వారముగా, తెలివి లేని వారముగా ఉన్న మనలను ఆయన గొర్రెలుగా ఎన్నుకొని మన కొరకు తన ప్రాణము పెట్టి, మంచి కాపరిగా ప్రాణము పెట్టి, ఆయన గొప్ప కాపరిగా పునరుత్థానుడై లేచి ప్రధాన కాపరిగా ఆయన రానై ఉన్నాడు. ఒక్క మాట మాత్రం చదవండి. ఆయన రావడానికి ముందుగా మనం చేయాల్సినటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఆయన గొర్రెలమైన మనలో కనిపించవలసిన విషయాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. చూడండి పిల్లారా, ఆయన వచ్చు వరకు మనము చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును. నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటావు, ఆయన స్వరం వినబడుతుంది. రెండవది, నేను వాటిని ఎరుగుదును, నువ్వేంటో ఆయనకి తెలుసు, అవి నన్ను వెంబడించును. మూడవది, నువ్వు ఆయన వెంబడించేవాడిగా ఉంటావు. ఒకటి, ఆయన్ని వింటావు, ఆయన ఎరుగుతావు, ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు గనక వాటిని నువ్వు ఆయన్ని వెంబడిస్తావు. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మనం దేవుని చేతిలో ఉన్నాము ప్రియులారా. మనలను ఎవరును అపహరింపడానికి దేవుడు ఎన్నటికి అనుమతించడు. ఆయనతో నీకున్న సంబంధాన్ని నువ్వు సరిగా ఉంచుకుంటే, ప్రభా నేను నీ యొక్క బిడ్డని, నువ్వు నా తండ్రివి, ప్రభా నీవు నా యజమానుడవు, నేను నీ దాసుడు, ప్రభా నీవు నా యొక్క కాపరివి, నేను నీ యొక్క గొర్రెను. ఈ మనస్తత్వముతో, ఈ సంబంధముతో దేవునితో కూడా మనము కలిగి ముందుకు సాగితే మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి ఇష్టమైనదిగా మలుచుకుంటే ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. తలంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన.
ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీ దయగల హస్తం మాకు తోడుగా ఉన్నందుకే వందనాలు. ఈ యొక్క రోజు మేము ధ్యానించుకున్నటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని మేము నెమరు వేసుకుంటూ మా యొక్క ఆత్మీయాత్మిక జీవితాన్ని ప్రభావం చరి చేసుకుంటూ చక్కపరుచుకుంటూ ముందుకు సాగే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ బిడ్డలుగా, మీ దాసులుగా, మీ గొర్రెలుగా మలుచుకోవాల్సిందిగా వేడుకొంటున్నాం. దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున పేట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఇతరుల సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యాలు దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసినప్పుడు ప్రభుత్వ సదాకాలము తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.